భూమి ప్రకృతి సంబంధమైన వైపరీత్యాలు, ప్రకృతి సంబంధమైన ప్రతి ప్రభావాలు ఫస్ట్ అటాక్ చేసేది నీ ప్రాణాన్ని. ఆ ప్రాణాన్ని శుద్ధీకరించడానికి దేవుని ప్రాణాన్ని పెట్టిండు ఆయన. దేవుని ప్రాణం పెట్టిండు అంటే అర్థం ఏంటి? ఆయన రక్తం నీకోసం పెట్టిండు. ఆయన రక్తం నీకోసం పెట్టి ఎంత పెట్టిండు? ఆయన రక్తం మొత్తం. అంటే ఇప్పుడు నీ ప్రాణం ఎవరి ప్రాణముతో సమానం అంటే దేవుని ప్రాణం పరిశుద్ధమైన ప్రాణం. ఎలాంటి ప్రాణం? అందులో కల్తీ లేదు, అందులో పాపం లేదు. కానీ మనుషుల ప్రాణం ఎలాంటిది? కలుషితమైనది. పాపం అందులో ఉన్నది, పాపపు స్వభావం అందులో ఉన్నది. నువ్వు పంచుకొని పుట్టిన బ్లడ్ ఉంటది కదా, నీ ఫాదర్ కో, నీ మదర్ కో, నీ ఫోర్ ఫాదర్ కో ఉండే క్యారెక్టరే నీకు ఆటోమేటిక్ వస్తుంది. ఎందుకు వస్తుంది? నువ్వు వాళ్ళ రక్తం మంచుకొని పుట్టినావు కాబట్టి. ఇప్పుడు అచ్చం చూడనికి మా అమ్మలాగానే ఉన్నాడు, వాళ్ళ మేనమామలాగా. అచ్చం వాళ్ళ నాన్నలాగానే ఉన్నాడు. ఈమె మొత్తం వాళ్ళ అత్తమ్మలాగానే చేస్తున్నంత. ఈమె ఉనికి, ఈమె మాటలు, ఈమె తీరంతా వాళ్ళ అవ్వలాగానే ఉన్నది. ఎందుకు చెప్తారు ఇవన్నీ? రక్తం ఆ నుంచి మంచుకొని పుట్టింది కాబట్టి. హల్లెలూయా. నువ్వు ఎప్పుడైతే విమోచన అనే అనుభవంలోనికి వస్తావో అప్పుడు నీ ఈ బ్లడ్ లైన్ తెగిపోతుంది. నీవు ఈ పరిశుద్ధమైన ప్రాణం అనబడే యేసుక్రీస్తు రక్తం ఈ బ్లడ్ లైన్ లోని కనెక్ట్ అయిపోతావు. ఆమేన్. చెప్పి అర్థమైందా? ఈ బ్లడ్ లైన్ లో నువ్వు డిస్కనెక్ట్ అయిపోయి ఈ బ్లడ్ లైన్ లోనికి నువ్వు కనెక్ట్ అయిపోయినావు అని అంటే అప్పుడు నువ్వు విమోచింపబడ్డ వ్యక్తి అన్నాడు. అలాగే కనెక్ట్ అయిన నీ ప్రాణం అప్పుడప్పుడు పరిస్థితులను బట్టి మర్చిపోతుంది. ఏంది? నువ్వు ఎక్కడ కనెక్ట్ అయి ఉన్నావు అనేది. అప్పుడు నీ ఆత్మ ఏం చేయాలి? ఆ ప్రాణమా, డోంట్ వరీ, నువ్వు విమోచింపబడ్డావు, నువ్వు ఇక్కడ కనెక్ట్ అయిపోయినావు అని నువ్వు నీ ప్రాణంతో ఏం చేయాలి? చెప్పాలి. ఎప్పుడు చెప్పాలి? ప్రతిరోజు చెప్పాలి. ఆయన ఇచ్చిన రక్షణకై ఆయన చేసిన ప్రతి మేళ్లను మరువద్దు.